Welcome to ACE Online. The transfer of heat in a liquid and gases takes place by. సో లిక్విడ్స్లోను నెక్స్ట్ గ్యాసెస్లోను హీట్ అనేది యాక్చువల్గా హీట్ ట్రాన్స్మిషన్ అవ్వడానికి మేజర్గా 3 మెథడ్స్ అనేటువంటి వాటిని కన్సిడర్ చేస్తాం. వాటిలో ఒకటి కండక్షన్, నెక్స్ట్ కన్వెక్షన్, నెక్స్ట్ రేడియేషన్ అనమాట. సో ఈ కండక్షన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది హీట్ అనేది ప్రాపగేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీడియం అనేటువంటిది కావాలి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కండక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో. మరి కన్వెక్షన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే లిక్విడ్స్లో, నెక్స్ట్ గ్యాసెస్ ఇలాంటి వాటిలో జరుగుతుంది. అదే రేడియేషన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనికి అసలు మీడియం అనేది రిక్వైర్ అనేటువంటిది ఉండదు. వితౌట్ మీడియం మోస్ట్లీ హీట్ అనేటువంటిది ట్రాన్స్మిషన్ అయ్యేటువంటి ట్రాన్స్మిషన్ మోడ్ని జనరల్గా ఎలా ప్రొనౌన్స్ చేస్తారో రేడియేషన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఫైనల్గా గైస్ కండక్షన్ అంటే సింపుల్గా ఎలా కన్క్లూడ్ చేయొచ్చు, వితౌట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూమెంట్ అనేది లేకుండానే హీట్ అనేది ట్రాన్స్మిట్ అయితే దాన్ని కండక్షన్ అనేటువంటిదిగా చెప్తారు. అదే పార్టికల్స్ మూమెంట్ వలన హీట్ అనేది కనుక ట్రాన్స్మిట్ అయితే దాన్ని కన్వెక్షన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. అసలు మీడియం అనేది రిక్వైర్మెంట్ లేకుండా హీట్ అనేది ట్రాన్స్మిషన్ కనుక అయితే దాన్ని రేడియేషన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. అయితే ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడో హీట్ అనేటువంటిది లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో ఏ ఓరియంటేషన్లో ట్రాన్స్మిట్ అనేది అవుతుంది అంటున్నాడో ఆప్షన్ బి అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్లో హీట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అనేది అవుతుంది? కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.